అంటే మంచి శాలరీ సంపాదించాలి అని అంటే ఏ ఇంజనీరో ఏ డాక్టరో అవ్వాలి అని అనుకుంటారు. After so many years, agriculture will only be the booming sector in the world. You can do export business, you can do finance business. We have government opportunities also like NABARD కానీ మేనేజ్ కానీ. ఆ ఎన్ని రకాల కోర్సులు ఏది ఎవరికి సూట్ అవుతుంది అనేది వాళ్ళకి అగ్రికల్చరల్ క్లబ్స్ అనేది డెవలప్ చేసే ఉంటుంది. అది కాక విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల వాళ్ళు ఒక విలేజ్కి వెళ్ళి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ నేర్చుకుంటారు. సో టీచింగ్ మెథడ్స్ అనేవి ఎట్లా ఉంటాయి కంపేర్ చేస్తే అదర్ స్కూల్స్తో? ఇండస్ట్రీ ఓరియంటెడ్ టీచింగ్ విల్ బి దేర్. నాట్ ఓన్లీ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ, వాళ్ళకి థియరీయే కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ కూడా ఉండాలి. ప్లేస్మెంట్స్ అనేది మీరు గ్యారంటీ ఇస్తున్నారా లేకపోతే ఇలా? వీ హ్యావ్ సీడ్ కంపెనీస్, పెస్టిసైడ్ కంపెనీస్, ఫర్టిలైజర్ కంపెనీస్, FPOs ఉన్నాయి. సో ఇలాంటి ఇండస్ట్రీస్లో అగ్రి బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి దాంట్లో AI టెక్నాలజీ వచ్చింది, డేటా వచ్చింది. రెయిన్ఫాల్ డేటా, క్రాప్ డేటా, ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఏ క్రాప్కి ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉంది, ఎటువంటి క్రాప్స్కి ప్రైజెస్ ఆఫర్ చేస్తున్నారు, MSP అనేది ఏ క్రాప్లో బాగుంది. ఈ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకి ఫార్మర్స్కి ఎక్కువగా వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేకపోతే వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నాట్ ఓన్లీ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్ కానీ వీ హ్యావ్ సో మెనీ ఫ్రమ్ బీటెక్ నుంచి, BBA నుంచి, BCom నుంచి కూడా ఈ సబ్జెక్ట్కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వెల్కమ్ టు iDream. నేను ఉదయశ్రీ. సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇది ఒక అగ్రికల్చర్కి సంబంధించిన స్కూల్. 2 years కోర్స్ ఉంటుంది. షామీర్పేట్లో ఉంది. మరి అగ్రికల్చర్కి ప్రజెంట్ డిమాండ్ ఎట్లా ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, ఈ కోర్స్ చూస్ చేసుకుంటే జాబ్స్ కానీ లేకపోతే వాళ్ళ భవిష్యత్తు కానీ ఎలా ఉండబోతోంది, డిమాండ్ ఉంటుందా ఉండదా కనుక్కుందాం. మనతో ఉన్నారు ప్రొఫెసర్ దీప్తి గారు, ఈ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫ్యాకల్టీ. తను ఆవిడని అడిగి అన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ 2008లో నార్ల గారు దీన్ని స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఎంతోమందికి మంచి ఫ్యూచర్ ఇచ్చారు అగ్రికల్చర్లో అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వస్తుంది. అవన్నీ కూడా మీ ఈ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అడాప్ట్ చేసుకుంటూ ఉంది. అసలు అగ్రికల్చర్కి అంటే ఇప్పటికీ కూడా స్టిల్ చాలామందికి డౌట్, అంటే మంచి శాలరీ సంపాదించాలి అని అంటే ఏ ఇంజనీరో ఏ డాక్టరో అవ్వాలి అని అనుకుంటారు. కానీ ఇటు అగ్రికల్చర్ సైడ్ రావాలి అని అనుకుంటున్నారా, అసలు వస్తున్నారా? అగ్రికల్చర్ అనేది వన్ ఆఫ్ ద బూమింగ్ అండి. అగ్రికల్చర్ లేకపోతే ఏ ఇండస్ట్రీ నడవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ IT సెక్టర్ అయినా ప్రతి సెక్టరు ఉంటుంది, కానీ వితౌట్ ఫుడ్ వీ కాంట్ రన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. సో అగ్రికల్చర్ అనేది ప్రతి పర్సన్కి వన్ ఆర్ ద అదర్ వే ఇట్ ఈస్ యూస్ఫుల్. నవేడేస్ స్టూడెంట్స్కి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే నాట్ ఓన్లీ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ప్రాసెసింగ్ కానీ ఫ్రమ్ సప్లై చైన్ కానీ ఫినాన్స్ కానీ, హౌ వీ నీడ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ ఇన్ అగ్రికల్చర్. దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ పర్సూయింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. Agriculture sector lo you should not think about starting as a fresher, you should not think about package. First, what should be your focus is, your focus should be in your future growth. How will be your future growth in after so many years, agriculture will only be the booming sector in the world. You can do export business, you can do finance business. Okay, we have government opportunities also like NABARD కానీ మేనేజ్ కానీ, NABARDలో మేనేజ్మెంట్ ట్రైనింగ్స్గా, ఓకే, CCIలో ఫుడ్ ఇండస్ట్రీస్లలో, డిఫరెంట్ ఇండస్ట్రీస్లలో మనకి ఆపర్చునిటీస్ అనేది అగ్రికల్చర్ వాళ్ళకి ఉండబోతున్నాయి. అగ్రికల్చర్ అంటే ఓన్లీ వ్యవసాయం చేయాలి, అందులో ఎలా చేయాలి అన్న దానికి సంబంధించి టెక్నిక్స్ నేర్చుకోవాలి అని మాత్రమే చాలామంది అనుకుంటారు. అసలు ఒకవేళ ఇటు సైడ్ వస్తే ఎన్ని రకాల కోర్సులు మీరు నేర్పిస్తారు? లైక్ ఇందాక మీరు చెప్పినవన్నీ కూడా ఆ ఎన్ని రకాల కోర్సులు ఏది ఎవరికి సూట్ అవుతుంది అనేది ఎట్లా తెలుసుకునేది? అగ్రికల్చర్లో సో మెనీ కోర్సెస్ ఉన్నాయి. హియర్ ఇన్ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ముఖ్యంగా మేము అనేది కరికులం అనేది ఇండస్ట్రీ డ్రివెన్ కరికులం అనేది ఉంటుంది. ఇండస్ట్రీ రిలేటెడ్గా మన కరికులం అనేది డిజైన్ చేయబడుతుంది. సో దానివల్ల లైక్ వాళ్ళకి స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళకి డిఫరెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్స్ కోర్సెస్, ఓకే, లైక్ అగ్రిటెక్ కోర్సెస్ ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది, ఇంకా ఫినాన్స్ కోర్స్ ఉండడం వల్ల
వీళ్ళకి ఈ డొమైన్ నాలెడ్జెస్ రావడం వల్ల వాళ్ళకి ఒక ఇండస్ట్రీలో ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు వాళ్ళకి ఒక మంచి ప్యాకేజెస్లో ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఎట్లా ఉంటుంది? ఏంటి స్పెషాలిటీస్ ఈ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ది? వాళ్ళకి అగ్రికల్చరల్ క్లబ్స్ అనేది డెవలప్ చేసే ఉంటుంది. అది కాక విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల వాళ్ళు ఒక విలేజ్‌కెళ్ళి హ్మ్. ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ నేర్చుకుంటారు. వాళ్ళకి ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. హ్మ్. ఇంకా వాళ్ళు బుక్ రీడింగ్ ఉంటుంది. దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. హ్మ్. లీడర్‌షిప్ స్కిల్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హ్మ్. ఇలా లీడర్‌షిప్ స్కిల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ స్కిల్స్, ఓకే, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ డెవలప్ చేయడం వల్ల వాళ్ళు రేపు ఇండస్ట్రీకెళ్ళినప్పుడు వాళ్ళకొక ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. హ్మ్. వాళ్ళకి ఒక డెసిషన్ తీసుకుంటే కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. హ్మ్. దే కెన్ బిల్డ్ దేర్ ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఆల్సో. ఓకే. ఒకవేళ అమ్మాయిలు ఇటు సైడ్ వస్తే వాళ్ళకెట్లా ఉంటుంది? వాళ్ళకి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఇది అమ్మాయిలకనే కాదు, ప్రతి ఒక్కరికి ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. సో, ముఖ్యంగా అమ్మాయిలు గూడా ఈ కాలంలో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇట్ హ్మ్. ఈస్ నాట్ ఓన్లీ బిజినెస్, ఇట్ ఈస్ ఎవ్రీ కంపెనీలో అమ్మాయిలనేది ముందుకు నడుస్తున్నారు. 70% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ఇంటూ ఎవ్రీ సెక్టర్. హ్మ్. ఇట్ ఈస్ నాట్ మెన్ ఆర్ ఫీమేల్. ఇన్ ఎవ్రీ ఐటీ సెక్టర్ చూసుకోండి, మెడికల్ సెక్టర్ చూసుకోండి. ఇన్ ఎవ్రీ సెక్టర్ అమ్మాయిలకి దేర్ ఆర్ హ్యూజ్ ఆపర్చునిటీస్. ఓకే. బికాజ్ యూ థింక్ దట్ అగ్రికల్చర్ అంటే యూ హ్యావ్ టు ఓన్లీ గో ఫర్ ఫీల్డ్‌కే హ్మ్. ఎళ్ళాలి. హ్మ్. ఫీల్డ్‌లోనే వర్క్ చేయాలి. అలా కాదు. వీ హ్యావ్ మార్కెటింగ్ స్కిల్స్ ఉంటుంది. హెచ్ఆర్ఎం ఉంటుంది. సప్లై చైన్ ఉంటుంది. ఇలాంటి స్కిల్స్‌లలో అమ్మాయిలకి గూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. హ్మ్. ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? మిగతా ఫీల్డ్స్‌తో కంపేర్ చేస్తే? మిగతా ఫీల్డ్స్‌తో కంపేర్ చేస్తే అగ్రి బిజినెస్ ఇప్పుడు బూమింగ్. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఎంఎస్సీలు చేస్తున్నారు. జెనెటిక్స్, ఎంటమాలజీ అన్నీ చేస్తున్నారు. అగ్రి బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకి డేటా అనలిటిక్స్ స్కిల్స్ వస్తాయి. ఈ డేటా చూడడం వల్ల వాళ్ళు అసలు మార్కెట్‌లో ఏం ట్రెండ్ నడుస్తుంది? కన్జ్యూమర్ అసలు వాళ్ళ బిహేవియర్ ఏంటి? ఏ ప్రోడక్ట్‌కి ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఏఐ డ్రివెన్ నాలెడ్జెస్ కూడా లైక్ ఫీల్డ్‌లో అసలు హ్మ్. డిసీజ్ అటాక్ అయిన ప్లాంట్స్‌ని ఎలా తెలుసుకోవచ్చు? ఓకే. దెన్ సాయిల్‌కి వచ్చిన వాటర్ ఎంత ఎంత కావాల్సొస్తుంది? ఇయన్నీ గూడా ఏఐలో తెలుసుకుండే ఆపర్చునిటీస్ అనేది ఎక్కువొస్తుంది. ఇప్పుడు ఫార్మర్స్ డైరెక్ట్‌గా ఫీల్డ్‌కెళ్ళి వాటర్ చేయాల్సిన అవసరం లేదు. వీ హ్మ్. హ్యావ్ న్యూ టెక్నాలజీస్ విచ్ ఆర్ దేర్. హ్మ్. యాస్ డ్రోన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. డ్రోన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఫెర్టిలైజర్ స్ప్రేకి గానీ, ఎవ్రీథింగ్ విచ్ వి వాంట్ టు నో ఇప్పుడు డేటా డ్రివెన్ జరుగుతుంది. సో, దట్ ఈస్ అగ్రి టెక్నాలజీ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో, హ్మ్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు న్యూ టెక్నాలజీస్ నేర్చుకొని, దాన్ని బట్టి ఫార్మర్స్‌కి హెల్ప్ చేస్తే అవర్ ప్రొడక్షన్ విల్ ఇంక్రీజ్. ఓవరాల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం వల్ల అవర్ కంట్రీ విల్ బి మోర్ ప్రొడక్టివ్ దెన్ థాట్ ఆఫ్ అదర్ కంట్రీస్. సో, టీచింగ్ మెథడ్స్ అనేవి ఎట్లా ఉంటాయి కంపేర్ చేస్తే అదర్ స్కూల్స్‌తో? Here the teaching methods usually is from industry oriented teaching will be there. Not only in-house faculty వాళ్ళకి థియరీయే కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ గూడా ఉండాలి. సో, వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఉండాలి. ఫీల్డ్ విజిట్స్ ఉండాలి. వాళ్ళకి క్యాంపస్‌లోనే ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పించాలి. అది కాకుండా వాళ్ళకి విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ యాస్ ఐ హావ్ ఆల్రెడీ హ్మ్. టోల్డ్ బిఫోర్, హ్మ్. విలేజ్ అడాప్షన్ హ్మ్. ప్రోగ్రామ్ గూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. హ్మ్. So that is how they'll develop some skills according to that. ప్లేస్‌మెంట్స్ అనేది మీరు గ్యారంటీ ఇస్తున్నారా? లేకపోతే ఎలా? Placements, as they have already developed all these skills, freshers గానీ, ఎక్స్‌పీరియన్స్ గానీ, when they have these sorts of skills, వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్ అయ్యే ఆపర్చునిటీస్ ఉంటాయి. హ్మ్. బికాస్ అగ్రి ఈజ్ నాట్, వీ హ్యావ్ సీడ్ కంపెనీస్, పెస్టిసైడ్ కంపెనీస్, ఫర్టిలైజర్ కంపెనీస్, ఎఫ్‌పిఓస్ ఉన్నాయి. సో, ఇలాంటి ఇండస్ట్రీస్‌లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్, అగ్రి అగ్రి బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా కావాలి ఆర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా కావాలి. హ్మ్. ఆర్ వాళ్ళకి ఒక మేనేజ్మెంట్ ట్రైనీగా కావాల్సొస్తది. సో, ఇలాంటి దానికి యాస్ ఎ ఫ్రెషర్‌గా వాళ్ళకి ఒక గుడ్ ఆపర్చునిటీ. యాస్ దే డెవలప్ మోర్ అండ్ మోర్ స్కిల్స్ డెవలప్ చేసే కొద్దీ వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ గానీ, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ బట్టి వాళ్ళ గ్రోత్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ప్రతి దాంట్లో ఏఐ టెక్నాలజీ వచ్చింది. డాటా వచ్చింది. మరి అగ్రీలో కూడా అలాగేనా? యెస్. డేటా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. యాస్ రెయిన్‌ఫాల్ డేటా,
ఓకే. క్రాప్ డేటా ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? ఏ క్రాప్‌కి ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉంది? ఎటువంటి క్రాప్స్‌కి ప్రైజెస్ ఆఫర్ చేస్తున్నారు? ఎంఎస్‌పి అనేది ఏ క్రాప్‌లో బావుంది? దాన్ని బట్టి ఫార్మర్స్‌కి ఒక నాలెడ్జ్ వస్తుంది. వాట్ క్రాప్ ఇస్ గుడ్? వాట్ టైప్ ఆఫ్ పెస్టిసైడ్ యూ నీడ్ టు స్ప్రే ఇన్ యువర్ క్రాప్? ఏ క్రాప్ బట్టి ఏ ఇన్సెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? రెయిన్‌ఫాల్ ఎప్పుడొచ్చే ఛాన్సెస్ ఉంటాయి? వాళ్ళ ఫోన్‌కే ఆ డేటా అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అప్‌గ్రేడింగ్. ఓకే. ఈ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకి, ఫార్మర్స్‌కి ఎక్కువగా వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? లేకపోతే వేరే వాళ్ళు గూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? వాళ్ళకి గూడా బావుంటుందంటారా? యెస్. సో, దట్ ఈస్ వెరీ గుడ్ క్వెషన్. లైక్ బీటెక్ స్టూడెంట్స్ గూడా ఆ! వచ్చి ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్‌కొచ్చి ఇప్పుడు వర్క్ చేసే ఆపర్చునిటీస్ చూస్తున్నారు మీరు ఆల్రెడీ. హ్మ్. నాట్ ఓన్లీ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్స్ కానీ, వీ హ్యావ్ సో మెనీ ఫ్రమ్ బీటెక్ నుంచి, బీబీఏ నుంచి, బీకామ్ నుంచి గూడా ఈ సబ్జెక్ట్‌కి ఇంట్రెస్ట్ చూపిచ్చే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. హ్మ్. సో, దట్ ఈస్ వాట్ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ అండ్ లెర్న్ అగ్రికల్చర్. హ్మ్. ఏం జెప్తారు ఈ కోర్స్‌కి సంబంధించి? అగ్రికల్చర్ కోర్స్‌కి సంబంధించి అగ్రికల్చర్ స్టూడెంట్స్‌కి? కోర్స్‌కి ఐ వాంట్ టు టెల్ డోంట్ బీ ఏ జాబ్ సీకర్. జాబ్ గివర్‌గా ఉండండి. ఆల్వేస్ డెవలప్ సమ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ సో థాట్ టుమారో యూ కెన్ ఫీడ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్. దట్ హ్మ్. ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే. ఒకవేళ జాబ్స్ వస్తే ఎక్కడ వస్తాయి? ఇప్పుడు ఫార్మింగ్ ల్యాండ్ లేని వాళ్ళకు, ఫార్మర్స్ కాని వాళ్ళకి, నాన్ ఫార్మర్స్‌కి? నాన్ ఫార్మర్స్ ఇది ఫార్మింగే కాకుండా యూ కెన్ ఆల్సో హ్యావ్ ఏ నాన్ ఫార్మింగ్ లైక్ మార్కెటింగ్‌లో ఉంటుంది. హ్మ్. అదే యాజ్ ఐ సెడ్ సేల్స్ హ్మ్. ఎగ్జిక్యూటివ్‌లో, మార్కెటింగ్‌లో, మేనేజ్మెంట్ ట్రైనీ, నాబార్డ్‌లో, ఎఫ్‌పిఓస్‌లో హ్మ్. ఇలాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో గూడా వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అంటే ఉంటుంది. ఇవి నాట్ జాబ్ ఓన్లీ ఆపర్చునిటీస్ ఎక్కువగానే ఉన్నాయా దీంట్లో? జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. యాజ్ హ్మ్. యూ నో హైదరాబాద్ ఇస్ ద సీడ్ హబ్ ఇన్ హ్మ్. ఇండియా. సో, హ్మ్. జాబ్ ఆపర్చునిటీస్ అంటే చాలా విపరీతంగా ఉండబోతుంది. బికాజ్ యాస్ ప్రొడక్షన్ విల్ ఇంక్రీజ్, యాస్ పాపులేషన్ ఇంక్రీజెస్ ప్రొడక్షన్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవుతుంది. ట్రూ. సో, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కంపెనీస్ చాలా వస్తాయి రేపు. సో, హ్మ్. యాస్ సీడ్ కంపెనీస్ డెవలప్ అయితాయి. ఇంకా ఎంఎన్‌సి కంపెనీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, హ్మ్. దట్ టైప్ ఆఫ్ బిజినెసెస్ దే కెన్ రన్. ఓకే. ఫస్ట్ స్టూడెంట్ మీ దగ్గర జాయిన్ అయినప్పుడు కైండ్ ఆఫ్ కౌన్సెలింగ్ వాళ్ళకిస్తారు. దానికి ప్రిపేర్ చేస్తారు. అది మీ స్పెషాలిటీ అని విన్నాను. అంటే వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ? So, first of all, as a student, you should not only think about theory and practical knowledge. You should know how to communicate to the farmers. అసలు వాడికి మాట్లాడడం రాకపోతే ఫార్మర్స్‌తో ఏం చేయలేడు. మార్కెటింగ్ చేయలేడు. ఏం చేయలేరు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు డెవలప్ సమ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దే హ్యావ్ టు డెవలప్ సమ్ ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్. దే హ్యావ్ టు డెవలప్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ లెవెల్. సో, రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం, దాన్ని బట్టి జాబ్స్ ఎలా ట్రై చేయాలో వాళ్ళకి అర్థం కావాలి. సో, హ్మ్. దీస్ అండ్ ఆల్ స్కిల్స్ విచ్ ఆర్ నీడెడ్ యాస్ ఎ స్టూడెంట్. బికాజ్ హ్మ్. సమ్ స్టూడెంట్స్ దే మే బి వెరీ బ్రిలియంట్. హ్మ్. Some students are very weak in their communication skills or they may be weak in their theoretical skills or something like that. కొందరికి ప్రాక్టికల్ వ్యూ బావుంటుంది. కొందరికి థియరిటికల్ వ్యూ బావుంటుంది. సో, అకార్డింగ్ టు ద స్టూడెంట్ వి విల్ బిల్డ్ దేర్ స్కిల్స్ హ్మ్. ఇన్ ద వే వేర్ దే ఆర్ వీక్ ఇన్. హ్మ్. సో, దట్ ఈస్ వాట్ ఇట్. రైట్. ఫైనల్లీ వాట్ డు యూ సే అబౌట్ ద అగ్రికల్చర్ టు ద స్టూడెంట్స్ హూ వాంట్స్ టు So, కమ్ దిస్ సైడ్? agriculture is the backbone of India. So, agriculture is the subject where everyone should know from where you have to, the production is running. So, production నుంచే కాకుండా ప్రాసెసింగ్, ఓకే సప్లై చైన్ మార్కెటింగ్, కన్జ్యూమర్ వచ్చే వరకు all the things are important in agri business management. So, this all are included in agri business management where you will be learning about digital marketing, where you will be learning about HR, where you'll be learning about production, where you'll be learning about processing of those products which we get from the farm. హ్మ్. ఓకే. సప్లై చైన్ గురించి చదువుతారు. ఫినాన్స్ గురించి చదువుతారు. ఎవ్రీథింగ్ యూ విల్ బి లెర్నింగ్ ఇన్ దిస్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో, ఇఫ్ యూ లెర్న్ దిస్, యూ విల్ నాట్ ఓన్లీ లెర్న్ అగ్రికల్చర్, బట్ యూ విల్ బి లెర్నింగ్ ఓవరాల్ సిస్టమ్ ఆఫ్ అగ్రి బిజినెస్. హ్మ్. దట్ ఈస్ వాట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఈ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ గురించి తెలియజేశారు. అండ్ స్టూడెంట్స్‌కి గూడా మంచి మంచి ఐడియాస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్మ్.